ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపు పూర్తయిందని, ఈ వారాంతంలో యూరప్లో దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఈ వారాంతంలోనే యూరప్లో జరిగే సంతకాల కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. తాజాగా విడతల చర్చల గురించి ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెయిన్తో సహా పశ్చిమాసియా దేశాల నాయకులతో తాను మాట్లాడినట్లుగా ట్రంప్ తెలిపారు. ఇరాన్తో అమెరికా యుద్ధాన్ని ముగించిందంటూ ప్రకటించారు. ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న తమ షరతుకు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైన వెంటనే హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందంటూ ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాన్ని పొందేందుకు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి ఇరాన్ అంగీకరించిందంటూ ట్రంప్ చెప్పారు. అణ్వాయుధాన్ని ఇరాన్ కొనుగోలు చేయదు లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయదు, వారి వద్ద అణ్వాయుధం ఉండదు అని ట్రంప్ ప్రకటించారు. ఇక మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై రేపు జెనీవాలో సంతకాలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆంక్షల సడలింపు, ప్రాంతీయ కాల్పుల విరమణ నిబంధనలు, ఘర్షణానంతర ఏర్పాట్లపై చర్చలు తుదురుపు దిద్దుకుంటున్నట్లుగా తెలిపింది. హెజ్బొల్లాకు వ్యతిరేకంగా లెబనాన్లో సైనిక చర్యలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ను కూడా ఈ ఒప్పందం పరిధిలోకి తీసుకోవాలంటూ ఇరాన్ పట్టుబడుతున్నట్టుగా పేర్కొంది. అయితే ఇవాళ ముసాయిదా సిద్ధం చేస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాకర్ రేపు జెనీవాలో తుది ఒప్పందంపై సంతకాలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. అయితే జెనీవాలోని వేదిక ఇంకా ఖరారు కాలేదు. కొత్తగా రూపొందుతున్న ఈ ఒప్పందంలో ఆంక్షల సడలింపు, ఇరాన్ ఆస్తులపై స్తంభతను తొలగించడం వంటి రాయితీలు ఉన్నాయని ఇరాన్కు చెందిన ఒక సీనియర్ అధికారి రాయిటర్స్కు తెలిపారు. ఇక ఇరాన్ ఈ ఒప్పందాన్ని లెబనాన్తో సహా విస్తృత ప్రాంతీయ కాల్పుల విరమణకు ముడిపెట్టగా అణు చర్చలను తర్వాతి దశకు వదిలేసింది. అయితే ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకూడదనే వైఖరిని అమెరికా కొనసాగిస్తూ ఉండగా తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదిగా ఇరాన్ స్పష్టం చేస్తుంది. ఆంక్షల సడలింపునకు మించి అమెరికా హామీలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయని ఇరాన్ తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్ పునర్నిర్మాణం కోసం కనీసం $30,000 కోట్ల విలువైన ప్రణాళికలను సమర్పించాలని, ఇది ప్రతిపాదిత పరిష్కారానికి సంబంధించిన అత్యంత విస్తృతమైన ఆర్థిక డిమాండ్లలో ఒకటని సమాచారం. డీల్కు సంబంధించిన వార్తలు కేవలం ఊహాగానాలేనని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. ప్రస్తుత అవగాహన ఒప్పందంలో అణు అంశం ప్రస్తావన ఉండదని, వ్యూహాత్మక జలమార్గాల విషయంలో పాలన ఏర్పాట్లు ప్రాంతీయ స్థాయిలోనే ఉంటాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ చెబుతుంది. మరోవైపు ఇరాన్తో కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందంలోని నిబంధనలపై ఆ దేశ అధికార వార్తా సంస్థ ప్రచురించిన కథనంపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము చర్చించిన అంశాలు అవి కావంటూ ఆయన మీడియా కథనాలను ఖండించారు. యుద్ధాన్ని ఆపడానికి ఇరు దేశాల మధ్య అంగీకరించిన నిబంధనలు ఇవి కావని ఆయన అన్నారు. గురువారం ఉదయం ఇరాన్పై తీవ్రమైన దాడి చేస్తామని, ఆ దేశ చమురు ఎగుమతి కేంద్రమైన కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే శాంతి చర్చల్లో పురోగతి సాధించామంటూ హఠాత్తుగా ఇరాన్పై దాడులను రద్దు చేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అటు అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్ స్పందించింది. మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా, ఇరాన్ దేశాల ఒప్పందం విషయంలో ఇంతకు ముందు లేనంత దగ్గరకు వచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి అన్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే వరకు ఇందులోని అంశాలపై ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దంటూ మీడియాకు సూచించారు. చర్చలు పూర్తయిన తర్వాత ఒప్పందానికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అబ్బాస్ చేసినటువంటి పోస్ట్ను తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైనటువంటి వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలిన్నాయని సమాచారం. అయినప్పటికీ ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మిడిల్ ఈస్ట్లో స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు. ఇక ఇరాన్తో చర్చలు దాదాపు కొలిక్కొచ్చాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందంటూ 2 రోజుల క్రితం ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై దాడులను విరమించుకున్నట్లుగా తెలిపారు. ఒప్పంద అంశాలకు ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, తుర్కియో, పాకిస్తాన్, బెహ్రెయిన్, ఈజిప్ట్ కూడా సమ్మతి తెలిపాయని సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా వెల్లడించారు. తాజాగా అబ్బాస్ అగార్చి ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో ఒప్పందం త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నారు.